అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ప్రస్తుతం నేను కేరళ స్టేట్లో మున్నార్ అనేటువంటి హిల్ స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ చాలా చల్లగా ఉంది. మే నెల అయినప్పటికీ కూడా, రోహిణీ కార్తీ అయినప్పటికీ కూడా చాలా చల్లగా ఉంది. ఇక్కడ నైట్ టైం 18 డిగ్రీలు, నిట్ట మధ్యాహ్నం 25 డిగ్రీలకి మించి ఉండటం లేదు. అయితే మన విజయవాడ, మచిలీపట్నం అటు సైడ్ అయితే 45 డిగ్రీల దాకా భానుడి భగభగలు మండుతూ ఉన్నాయి. ఈ వేసవికాలంలో ఈ మున్నార్ వస్తే చాలా బాగుంటుంది. మున్నారు ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇక్కడ బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో లాస్ట్లో తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. నేను స్టే చేసినటువంటి రూము, దాని యొక్క వివరాలన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మున్నార్ వెళ్ళాలంటే ముందుగా మనం ఎర్నాకుళం అంటే ఎర్నాకుళం కొచ్చి ఒకటే అని గుర్తుపెట్టుకోండి. ముందు ఎర్నాకుళం చేరుకోవాలి, లేదా ఎర్నాకుళం దగ్గరలో ఉన్నటువంటి అలువా అనేటువంటి స్టేషన్ చేరుకోవాలి. అలువా నుంచి మున్నార్కి ట్రైన్ సౌకర్యం లేదండి, బస్సులోనే వెళ్ళాలి. బస్సు టికెట్ 160 రూపాయలు, 130 కిలోమీటర్లు ఉంటుంది. కానీ 5 గంటలు జర్నీ పడుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ఘాట్ రోడ్డు అంచేత ఇరుకైన రోడ్డు కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది, మీరు గమనించండి. మన తెలుగు రాష్ట్రాల నుండి మున్నార్ చేరుకోవడానికి ముందుగా ఎర్నాకుళం చేరుకోవాలని చెప్పాను కదండి, లేదా అలువా స్టేషన్ చేరుకోవాలి. విజయవాడ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ అనేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. మీరు రైళ్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా బడ్జెట్ ప్రాబ్లం లేదనుకున్నటువంటి వాళ్ళు విమానంలో రావచ్చు. విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి ముందుగా కొచ్చి చేరుకోవాలి. కొచ్చి నుండి డైరెక్ట్గా మున్నార్ బస్సు ఎక్కి మున్నార్ చేరుకోవచ్చు. మున్నార్కి ట్రైన్ సౌకర్యం లేదు. అంతా హిల్ స్టేషను, చాలా హైట్గా ఉంటుంది. సుమారు 6000 మీటర్లు ఎత్తులో ఉంటున్న ఇటువంటి పర్వతాలు చాలా అందంగా తివాచి పరిచినట్టు ఉంటాయి, చాలా బాగుంటాయి. మున్నార్లో నేను స్టే చేస్తున్నటువంటి రూమ్ అండి ఇది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దృశ్యాలు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది చూడండి, అదే ఆర్టీసీ డిపో అండి. అది ఆర్టీసీ డిపో, కేరళ స్టేట్ ఆర్టీసీ డిపోకి దగ్గరలో ఉన్నది. దీన్ని ఓల్డ్ మున్నార్ అంటారు. ఇక్కడ నుంచి న్యూ మున్నార్ వెళ్లే రూట్లో వెళ్తే ఒక ఆర్టీసీ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు రాగానే అన్నపూర్ణ రెస్టారెంట్, అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ ఉంటుంది. దానికి ఎదురుగుండా ఉన్న సందులోనే ఈ రూమ్ దొరికింది. చూడండి, బాగుంటుంది. అదిగోనండి ఆర్టీసీ డిపో. అది ఇక్కడి నుంచి మనం సైట్ సీన్ చోట కూడా కేరళ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, మనం ఉపయోగించుకోవచ్చు. నేను ఉంటున్నటువంటి రూమ్ పరిసర ప్రాంతాలు చూడండి. ఇదేనండి నేను ఉంటున్నటువంటి రూము. SMM కాటేజ్ అంటారు. అక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, మీరు నోట్ చేసుకోండి. విజిటింగ్ కార్డు కూడా పెడతాను, చూడండి. ఇక్కడ ట్రెక్కింగ్ సదుపాయం కూడా ఉంది. టీ తోటలు ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. ఇది అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంది. ఇదిగోనండి నేను ఉంటున్నటువంటి రూము. హాట్ వాటర్ కూడా ఉంది. రూమ్ ఒకసారి చూడండి. ఇదిగోండి రూము. ఇది 800 పడింది. మున్నార్లో రూమ్ రేట్లు చాలా హై రేట్లు ఉన్నాయండి. నేను 22వ తారీఖు దిగిన తర్వాత ఎక్కడ అడిగినా చిన్న రూమ్ అయినా సరే 1500 చెప్తున్నారు. నాకు తిరగ్గా ఈ రూము దొరికింది. ఫర్ డే 800 రూపీస్కి మనకి ఇచ్చారు. ఇక్కడ 3 రోజులకి ఒకేసారి డబ్బులు కట్టేశాను. రూమ్ అయితే పర్వాలేదు, బాగుంది.
హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, బాగుంది. నేను ఫోన్ నెంబర్స్ ఇక్కడ విజిటింగ్ కార్డు కూడా పెడతాను, మీరు ఎవరైనా ఈ అవకాశం చూసుకొని వినియోగించుకోవచ్చు. అన్నపూర్ణ రెస్టారెంట్ మున్నార్. టిఫిన్ బాగుంది, చీప్ అండ్ బెస్ట్. మున్నార్లో కేఎస్ఆర్టీసీ డిపో దగ్గరలోని అన్నపూర్ణ రెస్టారెంట్ అని ఉందండి. ప్యూర్ వెజ్ రెస్టారెంటు. అది చాలా బాగుంటుంది. టిఫిన్ అక్కడ చేయండి, ఎవరైనా వస్తే రేటు రీజనబుల్గా ఉంది. దానికి ఎదురుగుండా ఉన్నటువంటి ఈ సందులోనే కొన్ని హోటల్స్, రెసిడెన్స్ మనకి రూములు దొరుకుతాయి. నేను ఈ సందులోనే రూమ్ తీసుకోవడం జరిగింది. రూమ్ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో పెడతాను. నాకు రూము 800 రూపాయలు పడింది ఫర్ డే. ఎస్ఎంఎం రెసిడెన్స్ అని ఉంది, కొద్దిగా సౌకర్యంగానే ఉంది, బాగుంది. మున్నారులో ఇది ఓల్డ్ మున్నారు. ఇక్కడ కాకుండా కొంచెం కిలోమీటర్న్నర వెళ్తే న్యూ మున్నార్ అని ఒకటి ఉంది. అక్కడ చాలా హెవీ రేట్స్ ఉన్నాయండి. రూమ్ రెంట్లు 1500 లోపల అసలు రూమే లేదు. ఇదిగోండి నేను తీసుకున్నటువంటి రూము ఇదే, ఎస్ఎంఎం కాటేజీ. ఇది బాగానే ఉంది. నాకు ఫర్ డే 800 పడింది. 3 రోజులు ఇక్కడ స్టే చేయాలనే ఉద్దేశంతో 3 రోజులకి తీసుకున్నాను. ఈ సందులోంచి మనకి చివరిగా వెళుతూ ఉంటే ఇక్కడ అందమైనటువంటి టీ తోటలు కనపడ్డాయి. మనకి ట్రెక్కింగ్ చేయడానికి మెట్లు కూడా ఉన్నాయి. ఇది చాలా అందమైన ప్రదేశం, అంచేత ఈ మెట్లు ఎక్కడానికి వస్తున్నాను. మెట్లెక్కి పైకి వెళ్ళి అన్ని దృశ్యాలు చూద్దాం. హిల్ స్టేషన్ ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. మున్నార్లో ఏ రోడ్లో వెళ్ళినా సీనరీస్ ఒకేలా కనబడతాయి. ఎక్కడ చూసినా టీ తోటలే కనబడతాయి. తివాచి పరిచినట్టుగా ఉంటుంది, చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ మే నెలలో 22వ తారీఖున ఇక్కడ 18-19 డిగ్రీలు ఉంటుంది. అదే మన ఏరియాలో 40 డిగ్రీలు అలా ఉంటుంది. మంచి ఎండాకాలంలో చాలా చల్లగా ఉండేటువంటి ప్రదేశం ఈ కేరళ స్టేట్లోని మున్నార్ అని చెప్పుకోవచ్చు. వీడియో చివరి వరకు చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. టీ తోటలు ఎలా ఉంటాయో ఏంటో బాగా దగ్గరగా వెళ్ళడం, ఆ టీ ఆకుల్ని ముట్టుకోవడం అన్నీ కూడా ఈ వీడియోలో చూడవచ్చు మీరు. టీ తోటలకు అతి సమీపంలోకి వెళ్ళడం జరిగింది. రండి మనం వెళ్ళి అదంతా టీ తోటలన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. వీళ్ళు ఎక్కడి నుంచో నేపాల్ నుంచి వచ్చినట్టున్నారు. వీళ్ళ స్టైల్ వేరుగా ఉంది, చూడండి. ఎంతో దూరం నుంచి కూడా మన దేశాన్ని, ఇక్కడ ఏరియాని చూడడానికి వస్తున్నారు. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వివరాలతో మీకు వీడియోలు అందుతూ ఉంటాయి, చూస్తూనే ఉండండి. మున్నార్లో కేరళ ఆర్టీసీ డిపో దగ్గరలోనే అన్నపూర్ణ వెజ్ టిఫిన్ సెంటర్ ఉంది. ఆ సెంటర్ ఎదురుగుండా ఉన్నటువంటి రోడ్లో ఇప్పుడు వస్తున్నాం మనం. ఇక్కడ టీ తోటలు ఉన్నాయి, ట్రెక్కింగ్ చేయటానికి చాలా బాగుంటుంది. అదిగోండి, ఇదే టీ తోట. మెట్లు కనబడుతున్నాయి చూడండి. అలా మెట్లమ్మట వెళ్ళి ఆ టీ తోటల్లో తిరిగి రావచ్చు. చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా దృశ్యాలు. మున్నార్లో ఎక్కడ చూసినా ఇలాగే ఉంటుంది సీనరీ, చాలా బాగుంటుంది. ఈ రూట్ అమ్మట ఇలా వెళ్ళిపోతే, నడుచుకుంటూ వెళ్తే ఆ టీ తోటల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. చూద్దాం ఇక్కడ ఏముందో ఊరికని. ఈరోజు ఆదివారం 22వ తారీఖు మే నెల. మట్టిపెట్టి డ్యామ్ వెళ్దాం అనుకున్నాను, కానీ
ట్రాఫిక్ హెవీగా ఉంది, అసలు జరగట్లేదు. ఎందుకు వచ్చిందని రేపు వెళదామని నిర్ణయించుకొని ఇప్పుడు ఇది ట్రెక్కింగ్ చేస్తున్నాను. ఇలా నడుచుకుంటూ వెళితే మనకి టీ తోటల్లోకి వెళ్ళేటువంటి దారి మనకి సిటీ అంతా కనపడుతుంది. చూడండి, చాలా అందమైనటువంటి దృశ్యాలు. బాగుంది కదా. చూడండి, ఈ ఆకులు కోస్తారు. ఏం ఆకులు కోస్తారో, లేతవి కోస్తారో ముదిరి కోస్తారో తెలీదు. ఇవన్నీ టీ చెట్లే. మరి ఎప్పుడు నాటారో ఏమో తెలియదు. మొదలు మటుకు చాలా లావుగా ఉంది. పైన వచ్చిన ఆకంతా కట్ చేస్తారు. మొదలు చూడండి, ఏదో ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్నట్టుగా ఉన్న ఈ మొదళ్ళు. ఈ కొత్తగా వేసినవి అయితే కాదు. మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడి నుంచి చూడండి, దృశ్యం చాలా బాగుంది కదా. అదిగోండి, మనకి ఎదురుగుండా కనపడేది ఆర్టీసీ డిపో, మున్నార్ డిపో. అది దీన్ని ఓల్డ్ మున్నార్ అంటారు. ఎటు చూసినా అందమైనటువంటి దృశ్యాలు మనకి కనబడతాయి. మేఘాలు తాకుతూ వెళుతున్నాయి. చూడండి ఎంత బాగుందో. ఇంకా కొంచెం పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో తోట చూద్దాం. ఇంకొద్దిగా పైకి వెళ్తే ఇంకా అందంగా కనపడవచ్చు. ఏ రూట్లో వెళ్ళినా కానీ మనకి ఇలాగే కొండలు సీనరీస్ కనపడతాయండి. ఎటు వెళ్ళినా ఒకే రూట్గా ఉంటుంది, ఒకేలాగా ఉంటాయి. అక్కడ అన్ని కొండలు కూడా తివాచీలు పరిచినట్లుగా అందంగా ఉంటాయి. కొండ ఎక్కుతున్నాం కదండి, కొద్దిగా ఆయాసం వస్తుంది. కానీ బాగుందండి, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇంకా కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళి వచ్చేద్దాం. చాలా బాగుంది కదా. ఇక్కడ ఏదో ఒక ప్లే గ్రౌండ్ ఉందండి. ఆటల పోటీలు జరుగుతున్నాయి. పిల్లలు ఆటలు ఆడుతున్నారు. ఇక్కడ 3 రోజుల నుంచి ఆటల పోటీలు జరుగుతున్నాయి. బాగున్నాయి. ఇక్కడ దృశ్యాలు చూడండి, కొండ మీద ఇల్లు కట్టుకుని ఉన్నారు. చూడండి, ఈ చిన్న చిన్న ఇల్లు, రేకులు ఇల్లు కట్టుకుని ఉన్నారు. బాగున్నాయి కదా. ఈ దృశ్యం అంతా చాలా బాగుంది. చూడడానికి మనసుకి ఉల్లాసాన్ని ఇస్తుంది. చాలా బాగుంది. హిల్ స్టేషన్ లైక్ చేసే వాళ్ళకి ఇది తప్పనిసరిగా నచ్చుతుందండి. బాగుంది వీడియో. చూడండి, చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మేఘాలు కొండలను తాకుతూ ఉంటాయి. ఇక్కడ హైటు సుమారుగా 6000 మీటర్లు ఉంటుంది. అందుకని ఇది మే నెల 22వ తారీఖు. చాలా కూల్గా అనిపిస్తుంది. ఇప్పుడు టైము 10:30 అయిందండి. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. టైం 10:30 అయింది మార్నింగు. అయినా సరే ఎండ అనేది లేదు. అదే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ మే నెలలో ఎండలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా. 40-45 డిగ్రీల దాకా చేరుకొని తారస్థాయికి ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలా ఇక్కడ చల్లగా ఉంది. బాగుందండి. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదేదో రోడ్ లాగా ఉంది, జీప్ వెళ్ళే రోడ్ లాగా ఉంది. ఒకవేళ ఆకులు అవి కోసుకొచ్చి జీపుల్లో తీసుకొస్తారేమో. మొత్తానికి మోటార్ సైకిళ్ళు, జీపులు, మనుషులు నడిచే దారిలాగానే ఉంది. ఇది బాగానే ఉందండి, ఇబ్బంది లేదు. నీట్గా కూడా ఉంది. మీరు చూడొచ్చు నా వెనకాల సీనరీలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. చాలా బాగుంది కదా. వెళ్ళే కొంది ఇది రోడ్ లాగానే ఉంది. మరి ఎంత దూరం వెళ్ళినా ఇలాగే రోడ్డు ఉంది. కొండ ఎక్కుతూనే ఉన్నాం, ఆయాసం వస్తుంది. ఎంత హైట్ ఉందో చూడండి. నా ఎదురుగుండా రూట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలాగా రూటు అలా వెళుతూ ఉంది రోడ్డు.
వెళ్ళే కొద్ది కొండ మీదకి వెళ్ళిపోతున్నాం. బాగా పైన చెట్లు, జామాయిల చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అందమైనటువంటి సీనరీస్ చాలా కనపడుతున్నాయి. చూడండి, ఇక్కడ ఒక రోడ్డు కూడా కనపడుతుంది మనకి. ఇదేదో ఒక పల్లెటూరు వెళ్ళే రోడ్డు కనుకుంటా. వెహికల్స్ వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి కొండ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సీనరీస్ చాలా బాగున్నాయండి. వాతావరణం చాలా కూల్గా ఉంది. అది మనం చెప్పుకోదగినటువంటి విశేషం. మేఘాలు తాకుతూ వెళుతున్నాయి కొండల్ని. మనల్ని తాకుతూ మేఘాలు వెళుతూ ఉంటాయి, కానీ మనకి మేఘం అని తెలియదు. అది వాటర్ ఆవిరి కాబట్టి మనకి అది మేఘం అని తెలియదు. చల్లగా ఉంటుంది మనకి. ఇలాగా ఎంత దూరం వెళ్ళినా ఇలా కొండ ఎక్కుతూ రౌండ్గా కొండ చుట్టూ రోడ్డు ఉందండి. ఇలాగ వెళ్ళొచ్చు. ఇంకా అదిగోండి మేఘాలు చూడండి తాగుతుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేరళలో అందమైనటువంటి దృశ్యాలు మీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మున్నార్లో రూమ్ రెంట్స్ చాలా హెవీగా ఉన్నాయండి. ఇక్కడ ఒక్కొక్క సీజన్లో ఒక్కోలాగా ఉంటాయి. ఏప్రిల్, మే నెల సీజన్లో చాలా ఎక్కువగా ఉంటాయి రేట్లు. జూలై, ఆగస్టు ఆ టైంలో అయితే రేట్లు తక్కువ ఉంటాయని చెప్తున్నారు. ఒక రూము 1000 రూపాయలు బిలో అసలు రూమ్ లేదండి. 1000 రూపాయల లోపల అసలు రూమ్ లేదు. 2000, 3000, 1500 పైనే ఉన్నాయి అన్నీని. కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. అన్ సీజన్లో వస్తే తక్కువ రేట్లు ఉంటాయి. ఈ రూము అది ఎక్కడుందో అన్నీ ఈ వీడియోలో మీకు పొందుపరుస్తాను. వీలైతే మీరు మున్నార్ వచ్చినప్పుడు ఈ వీడియో చూసి మీరు ఆ రూమ్ని బుక్ చేసుకోవచ్చు. ఇవి చూడండి, ముళ్ళపంది ముళ్ళు. ఇక్కడ ముళ్ళపందులు తిరుగుతాయి అనుకుంటా. చాలా ముళ్ళు ఇక్కడ పడి ఉన్నాయి. ఇవి గుచ్చుకుంటే చాలా ప్రమాదం. నైట్ టైము తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరు ఇట్లా జోలికి నైట్ టైం ఇక్కడ తిరగడం మంచిది కాదు. ఆహా, వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సూపర్ కదా, మైండ్ బ్లోయింగ్. ఇదిగోనండి ఆ సందులోంచి నేను ఇప్పుడు వచ్చాను. అక్కడ ఉన్నటువంటి లాడ్జెస్ చాలా ఉన్నాయి. రీజనబుల్ రేట్లో ఉంటాయి. సీజన్ బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. బార్గెయిన్ చేసి తీసుకోవటం మంచిది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీరు మా ఛానల్ పురాణామృతం ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. వాల్యుబుల్ సమాచారం మీకు అందించడానికి నేను అవైలబుల్గా ఉంటాను. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి నాకు కనుక్కోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.